వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ పాజిటివ్ మొమెంటం కొనసాగుతుంది. 137 పాయింట్ల లాభంతో 31,850 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 37 పాయింట్ల లాభంతో 9,864 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 9,850 పైన అయితే నిఫ్టీ సస్టైన్ అవుతుంది. బట్ వేచి చూడాలి మరి లాస్ట్ వరకు ఇదే మొమెంటం కొనసాగుతుందా ఆర్ మళ్ళీ సెల్లింగ్ లాంటిది ఏమైనా వస్తుందా అని చెప్పి. ఎందుకంటే కొద్దిగా లోయర్ పీక్ లెవెల్స్ నుంచి అయితే మార్కెట్ మనం వీక్ కావడం చూస్తున్నాం. 9,890 ఇవాళ ఇంట్రాడే హై పాయింట్. అక్కడి నుంచి కొద్దిగా మనకి ఆల్మోస్ట్ 17-18 పాయింట్స్ ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా వీక్ అయింది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి ఒక 10 పాయింట్స్ దాకా పెరగడం మనం చూస్తున్నాం. 9,862 ఆర్ 9,860 లెవెల్స్ నుంచి మేబీ ఈ బయింగ్ ఇలాగ కొనసాగచ్చేమో అని చూడాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్ మిగిలిన మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏషియన్ మార్కెట్స్ ఇన్సే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నవి కొద్దిగా వీక్ అవుతున్నాయి. మేబీ అదొక నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. మేబీ ఇక్కడి నుంచి మార్కెట్ సస్టైన్ అవుతాయా లేదా అని చెప్పి. ఇంకా సెక్టార్స్ స్పెసిఫిక్ చూస్తే ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ట్రేడ్ అవుతుంటే పాజిటివ్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నిన్న బాగా సెల్ ఆఫ్ కనిపించింది. వాటిలో ఇవాళ మళ్ళీ కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ఆల్మోస్ట్ 300 పాయింట్ల దాకా సెన్సెక్స్ నష్టపోతే వాటిలో 50% దాకా ఇవాళ రీకూప్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఐడియా, అరవింద ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. ఐడియా సిల్లర్ 9% గెయిన్స్తో కొనసాగుతుంది. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏసీసీ, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, అంబుజా సిమెంట్ స్పేస్ స్టాక్స్ అన్ని కూడా టాప్ 5 లూజర్స్లో 3 లూజర్స్ సిమెంట్ రిలేటెడ్ స్టాక్సే కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పటిదాకా ఉన్న సినారియో. ఇనిషియల్ మార్కెట్ కామెంట్స్ తెలుసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు షో. ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎందుకంటే ఇవాళ మళ్ళీ నిన్నటి లాస్ట్ని రికవర్ అయ్యాయి ఆల్మోస్ట్ 50% దాకా. 9,850 పైన సస్టైన్ అవుతుంది. మేబీ 9,900 మార్క్ని ఈరోజు అటెంప్ట్ చేస్తుని చెప్పలేం కానీ బట్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర ఇన్స్పైట్ ఆఫ్ యూరోపియన్ మార్కెట్స్ వీక్నెస్. నిన్న మార్కెట్లో మనం ఒక చిన్న క్రాక్ చూసాము, సడన్గా ఒక నీ జర్క్ రియాక్షన్ చూసాము. కానీ ఇవాళ మార్కెట్ కోలుకోవడం మనం చూస్తున్నాము. కానీ 9,800 స్థాయి దగ్గర మార్కెట్ కొంచెం ఒక హై లెవెల్లో స్లైట్గా కాషియస్ ట్రెండ్కి ఇవాళ మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక 9,800 పైన రికవరీ అవటము, మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్స్ దగ్గరే ఇంచుమించు 8,900 స్థాయి దగ్గరే కొంచెం ప్రస్తుతానికి ఉంది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ 1 తర్వాత కూడా కొంచెం సస్టైన్ అవుతుంది. కాబట్టి కొంచెం స్టడీ ట్రెండ్నే అనుకోవచ్చు. కాకపోతే నిన్న వచ్చిన ఒక రియాక్షన్కి మటుకు మార్కెట్ స్లైట్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ హైయర్ లెవెల్లో వస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ కానీ ఈ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ చేయలేకపోతుంది. కాబట్టి నిన్న వచ్చిన రియాక్షన్ వీక్ బేర్స్ కారణం వల్ల మార్కెట్ పడింది అనుకోవచ్చు. ఒకసారి అందరం తెచ్చుకుంటే ఒకసారి ఐటీసీ స్టాక్స్ ప్రభావం వల్ల వచ్చింది తప్ప కానీ మార్కెట్లో ఒక బ్రాడ్ బేస్డ్ ఓవరాల్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రాలేదు. సో మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది. కాకపోతే ట్రెండ్ చూస్తుంటే రానున్న 2-3 రోజుల్లో ఈ లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి గోపి మరో కాలర్. ఫస్ట్ కాలర్ అడగండి గోపి. హలో సారీ అడగండి గౌతమ్. ఓకే సుప్రీం పెట్రో ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్ మీరు తీసుకుంటే? ఓకే సుప్రీం పెట్రో ఇన్ఫ్యాక్ట్ సుప్రీం పెట్రో లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక అప్ ట్రెండ్లో ఉంది. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక 50-60 రూపాయల లో నుంచి 2015లో 450-430 రూపాయల వరకు వెళ్ళింది. ఈ మధ్య కాలంలోనే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మన జనవరి నుంచి బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టాక్ ఒక స్వల్ప రియాక్షన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. పూర్తిగా చూస్తే కనుక స్టాక్ కొంచెం టెక్నికల్గా లాంగ్ టర్మ్లో ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. కాబట్టి ఈ స్టాక్ కొంచెం ప్రస్తుతానికి ఒక మైనర్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. ఫండమెంటల్స్ చూస్తే కనుక స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. టెక్నికల్స్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్స్ ఇంత పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. జీరో డెట్ ఉన్న కంపెనీ ఓవరాల్గా లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది. సో సుప్రీం పెట్రో మీరు అనుకుంటున్నట్టుగానే లాంగ్ టర్మ్ కోసం ఒక చిన్న డిప్ అయినా వస్తే కనుక బై చేయండి మళ్ళీ. ఓకే కొన్ని మెయిల్స్
ఇప్పుడు మనం తీసుకుందాం. ఉమేష్ అడుగుతున్నారు, స్నైడర్ ఎలక్ట్రికల్స్లో 10% ప్రాఫిట్స్లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ రేటు స్నైడర్ ఎలక్ట్రిక్స్? స్నైడర్ ఎలక్ట్రిక్స్ చూస్తే కనుక లాస్ట్ కొన్ని నెలలుగా కొంచెం టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. నా ఉద్దేశం ప్రస్తుతానికి కొంచెం ఒక ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీలో కనుక ఇంకా కొంచెం ఫర్దర్ అప్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక టెక్నికల్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, కానీ లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే కనుక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అంటే బహుశా మీరు చాలా లాంగ్లో చాలా ఎప్పుడో కొనింటారు ఈ స్టాక్ని. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మొన్న Q4 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేదు, ఫండమెంటల్గా చూస్తే కనుక అంత గొప్పగా కనిపించట్లేదు. నా ఉద్దేశం పైగా మీరు 10% ప్రాఫిట్లో ఉన్నారు ఈ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్లో. ఒక ర్యాలీలో మీరు 150 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఇంకా కొంచెం ఇంకో 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ లెవెల్ ఎగ్జిట్ అవ్వండి. ఏమో సుందర్ గారు అన్నట్టు ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది కంపెనీ ప్రాఫిట్స్ ఇచ్చి కూడా. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ కొంటేనే ప్రాఫిట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే అంత వీక్గా కనిపిస్తుంది. ఈ మేబీ వాల్యుయేషన్స్ కూడా చాలా రిస్కీగా ఉన్నాయి, ఫైనాన్షియల్ క్వాలిటీస్ కూడా చాలా నిరుత్సాహకరంగా ఉన్నాయి. బెటర్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది, మంచి స్టాక్లోకి మీరు షిఫ్ట్ ఓవర్ అయిపోవడం ఉత్తమంగా కనిపిస్తుంది. సత్యప్రకాష్ అడుగుతున్నారు, సుప్రజిత్ ఇంజనీరింగ్ కంటిన్యూస్గా పడుతుంది 338 నుంచి 276కి. ఈ టైంలో బై చేసుకోవచ్చా? 3 to 4 months టైం హొరైజన్కి ఏమన్నా? సుప్రజిత్ ఇంజనీరింగ్ ఈ మధ్య కాలంలోనే గత 2-3 వారాలుగా పట్టమని చూస్తున్నాం. కానీ ఒకసారి లాంగ్ టర్మ్లో 2013లో చూస్తే కనుక 20-30 రూపాయల్లో ఉన్న స్టాక్ 300 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ 10 times 10 బ్యాగర్స్ అవటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక సుప్రజిత్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ బాగానే కనిపిస్తుంది, తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ. ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ డేటా కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సుప్రజిత్ ఇంజనీరింగ్ ఉన్నాయి అనుకుంటాను, మీరు చెప్పింది ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. కానీ ఇన్వెస్ట్ చేద్దాం 3 to 4 months. ఈ లాస్ట్ ఈ మార్కెట్ ర్యాలీలో మొన్న జనవరి నుంచి చూస్తే కనుక సుప్రజిత్ 180 నుంచి 340 ఇంచుమించు 70-80% వరకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ పడక ముందు చూస్తే కనుక 3-4 వారాలు వెర్టికల్గా పెరిగింది, 20-30% వరకు జస్ట్ ఒక 2-3 వీక్స్లో రావడం మనం చూస్తున్నాం. అందువల్ల కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. ఒక చిన్న కరెక్షన్ వచ్చాక మీరు సుప్రజిత్ ఇంజనీరింగ్ని లాంగ్ టర్మ్ కోసం కూడా కొనవచ్చు, ఎందుకంటే ఫండమెంటల్గాను టెక్నికల్గాను బాగానే ఉంది కాబట్టి. ఓకే, హైదరాబాద్ నుంచి రమేష్ మరో కాలర్. అడగండి రమేష్. హలో. ఓల్డ్ ట్యాంపా? ఓకే, ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఓకే, ఓల్డ్ ట్యాంప్ లాస్ట్ 1 ఇయర్గా బాగా పెర్ఫామ్ చేస్తుంది. 750 రూపాయల నుంచి ఇంచుమించు 1400 వరకు. అంటే ఈ లాస్ట్ 6 months to 8 months చూస్తే కనుక ఈ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్లో ఉన్న కంపెనీ డబుల్ అవటం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కనుక ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఈ లాస్ట్ 2-3 quarters కూడా చూస్తే కనుక బాగా రిజల్ట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఈక్విటీ చాలా తక్కువగా ఉంది, 0 debt ఉన్న కంపెనీ. సో టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో తీసుకున్నారు కాబట్టి ఒక స్వల్ప కరెక్షన్ వస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం ఉంచండి, పైగా 1 year కోసం అంటున్నారు కాబట్టి వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి రానున్న క్వార్టర్ కనుక మంచి రిజల్ట్ వస్తే కనుక ఈజీగా 1500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, ఐటీసీని లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. నిన్న బికాస్ ఆఫ్ ద సిగరెట్ల మీద సెస్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో ఎందుకంటే లాభాలను తగ్గించడానికి సిగరెట్ ప్రైజెస్ పెంచకుండా సెస్ పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్నింటిలో బాగా ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపాక్ట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని 400 రూపాయల దాకా టార్గెట్స్ ఇచ్చే ఐటీసీ గతంలో ఇప్పుడు వాటిని 290 నుంచి 310 రూపీస్కి కుదించాయి. దీంతో పెద్దగా మేబీ గ్రోత్ ఉండే అవకాశాలు ఐటీసీ కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి ఐటీసీకి? లాంగ్ టర్మ్ కోసం ఏమైనా బెటర్ బెట్ అవుతుందా ఇది? టెక్నికల్గా బాగా ఉన్నా కూడా ఈ స్టాక్ 220 రూపాయల నుంచి 350 రూపాయలకి వెళ్ళినప్పటికీ టెక్నికల్గా మన లాస్ట్ 1 or 2 వీక్స్గా వస్తున్నది ఒక కరెక్షన్ ట్రెండ్ అయినప్పటికీ ఫండమెంటల్గా మనం వచ్చిన న్యూస్ చూస్తే కనుక ఈ స్టాక్ మీద రానున్న క్వార్టర్ మీద తప్పకుండా ప్రభావం ఉంటుంది.
తప్పకుండా ఈ ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల డిమాండ్ కూడా కొంచెం ఈ కంపెనీ సిగరెట్స్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సో ప్రస్తుతానికైతే మటుకు నా ఉద్దేశము లాస్ట్ 6 months to 1 yearగా మేజర్ అప్ ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్లో బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. కొంచెం స్టాక్ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యాక ఎక్కడ పర్ఫెక్ట్గా సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాము. 260, 270 దగ్గర ఇంత క్రితం నేను అనుకున్నట్టు సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా మటుకు ప్రస్తుతానికి స్టాక్ని కొంచెం షార్ట్ టర్మ్కి బ్రేక్ పడింది కాబట్టి న్యూస్ బేస్డ్ రియాక్షన్ వచ్చింది కాబట్టి అవాయిడ్ చేయండి ప్రస్తుతం. వైజాగ్ నుంచి అనిత మన కాలర్. అడగండి అనిత గారు. హలో, ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి అనిత గారు. అది ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి, ఆడిబుల్గా లేదు మీ వాయిస్. ఓకే, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ని ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూస్తే కనుక ఈ లాస్ట్ 3-4 నెలలుగా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది, వాలటైల్గా కనిపిస్తుంది. 1100 హై నుంచి 950 లో వరకు మూవ్ అవుట్ అవడం మనం చూస్తున్నాము. ఇంచుమించు ఆ రేంజ్లో లోయర్ లెవెల్స్ 950, 960 వరకు కూడా తగ్గడం మనం చూస్తాం. ఈ ఓవరాల్గా మనకి ఎన్బిఎఫ్సిస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్న, మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా బుల్లిష్కున్న, శ్రీరామ్ మటుకు కొంచెం టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా రాకపోవడమే. సో ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి. నా ఉద్దేశము కొంచెం స్లైట్గా లాస్ట్ 2 weeks కానీ టెక్నికల్ రియాక్షన్ కూడా బిగిన్ అయింది కాబట్టి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయండి. దీని బదులు మనకి వేరే బెటర్ స్టాక్స్ కనిపిస్తుంది. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో 950 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 6 monthsగా మీడియం టర్మ్ మద్దతు ఏర్పడింది కాబట్టి 950 లెవెల్స్లో కొంచెం నిలబడిన తర్వాత కాస్తే మీరు షార్ట్ టర్మ్ కోసం బై చేయండి. 950 పైన కనుక నిలబడితే బై, స్టాప్ లాస్ ఏమో 940 కింద క్లోజింగ్ బేసిస్ మీద జస్ట్ ఒక 10 to 15 రూపీస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఫైనాన్షియల్ ట్రెండ్ ఇంతకుముందు సుందర్ గారు అన్నట్టు కొద్దిగా వీక్గా పర్ఫామ్ చేసింది, ఎందుకంటే లాస్ట్ టైం సేల్స్ నెట్ ప్రాఫిట్ రెండు నీరసించాయి. బట్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది స్టాక్ అయితే. బట్ ఎఫ్ఐఎస్ కూడా ఈ మధ్యకాలంలో హోల్డింగ్స్ బాగా పెంచుకున్నారు. ఈ స్టాక్లో 10% దాకా ఎఫ్ఐ హోల్డింగ్ కూడా పెరిగింది. లాంగ్ టర్మ్ ఏదైనా ఉంటే మీరు కన్సిడర్ చేయొచ్చేమో ఈ స్టాక్ని. రామ్మోహన్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 10,000 షేర్స్ తీసుకున్నారు 73 రూపీస్లో, 5 years పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు ఐడిఎఫ్సి బ్యాంక్. ఇంత మార్కెట్ ర్యాలీలో ఈ మధ్యకాలంలో చూస్తే ఐడిఎఫ్సి ఒకటే అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్గా మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఇది ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఐడిఎఫ్సిలో? ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ హోల్డ్ చేసుకున్నా కూడా 20% దాకా రిటర్న్ లేదు. ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే 3% దాకానే రిటర్న్ ఇచ్చింది ఇప్పటిదాకా. ఎనీ వ్యూ ఆన్ ఐడిఎఫ్సి బ్యాంక్? 5 years పాటు హోల్డ్ చేసుకుని రిటర్న్స్ అయినా రావచ్చా? ఐడిఎఫ్సి నా ఉద్దేశం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్గా చూస్తే కనుక రీజనబుల్ ప్రాఫిట్స్ ఉన్నప్పటికీను మనకి లాస్ట్ 2 yearsగా చూస్తే కనుక ప్రాఫిట్స్లో గ్రోత్ అనేది ఒక సబ్డ్యూడ్గా, ఒక మోడెస్ట్గా, అంటే ఫ్లాట్గా ఉండడం మనం చూస్తున్నాము. పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మన Q4లో రిజల్ట్స్ కూడా చూడలేదు. దానికి తోడు మనకి ఈక్విటీ కూడా బాగా హెవీగా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 years క్రితం మన ఇంచుమించు 65 రూపాయల దగ్గర ఉన్న ఐడిఎఫ్సి ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా చూస్తే కనుక ఇంచుమించు అదే లెవెల్లో ఉంది. ట్రెండ్ చూస్తే కనుక వాలటైల్గా కనిపిస్తుంది. ఒక మేజర్ రేంజ్ ఏర్పడింది ఈ స్టాక్లో. ఓవరాల్గా మనకి మిగతా బ్యాంక్స్ కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ బ్యాంక్స్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తక్కువ ప్రైస్లోనే మనకి డిసిబి, ఫెడరల్ బ్యాంక్ అటువంటి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నరసరావుపేట నుంచి వెంకటేష్ మన కాలం. అడగండి వెంకటేష్. నమస్కారం అండి, చెప్పండి. మీరు ఎంతకాలానికి తీసుకున్నారండి? 6. అంటే ఏ ఉద్దేశం తీసుకున్నారు? ట్రేడింగ్ గురించి తీసుకున్నారా తక్కువ కాలానికి, లేకుంటే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తారా? ఓకే, లుపిన్ ఇవాళ కూడా మనం చూసాము ఓకే అండి, ఫైన్. పాజిటివ్ న్యూస్ రావడం మనం చూసినాము. యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఒక పాజిటివ్గా ఒక నాడ్ రావడంతో లుపిన్ కూడా కొంచెం పెరగడం మనం చూస్తున్నాము. ఈ మధ్య మనం చూస్తే కనుక తరచుగా ఫార్మా స్టాక్స్కి కొంచెం యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి పాజిటివ్ ట్రిగర్స్ రావడంతో ఫార్మా స్టాక్స్లో మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది రావడం మనం చూస్తున్నాము.
లుపిన్ అంత క్రితం చూస్తే కనుక 1500 నుంచి 1050 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ మిగతా ఫార్మాతో పోలిస్తే లుపిన్ కొంచెం టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది, అండర్ పెర్ఫామ్ చేస్తుంది. బట్ కానీ హిస్టారిక్ హైస్ నుంచి చూస్తే కనుక లుపిన్ అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది, లాంగ్ టర్మ్లో ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది. ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అరబిందో, డాక్టర్ రెడ్డిస్లో వస్తున్న ఒక బౌన్స్ బ్యాక్ లాగా లుపిన్లో కూడా ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం మొదలైందంటే కనుక అప్పుడు షార్ట్ టర్మ్లో 1400-1500 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మీరు ప్రాఫిట్స్లో కూడా వస్తారు. సో కొంచెం వెయిట్ చేయండి. స్టాక్ షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బౌన్స్ బ్యాక్ కూడా అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, పీవీఆర్ 1450లో తీసుకున్నారు 200 షేర్స్ అండ్ అశోక్ లేలాండ్ 105. కరెంట్ లెవెల్లో ఈ స్టాక్స్ని యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకా పీవీఆర్ బాగా పీక్ ప్రైజింగ్లో తీసుకున్నట్టున్నారు, అక్కడి నుంచి స్టాక్ కొద్దిగా వీక్ కూడా అవుతుంది. ఈ జిఎస్టీ అమలైన నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి ఇది ఒక నెగిటివ్గా కూడా మారింది, ఎందుకంటే హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది కాబట్టి. 1388 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 1450లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పీవీఆర్ చూస్తే కనుక ఈ జిఎస్టీ రాకముందే ఈ స్టాక్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. అంటే టెక్నికల్గా 650 రూపాయల నుంచి 1650 రూపాయల వరకు మోర్ దెన్ డబుల్ అవటం మనం చూస్తున్నాము. మొన్న Q4 రిజల్ట్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాకపోవటము, అలాగే జిఎస్టీ ఇంపాక్ట్ కూడా రావడంతో ఈ లాస్ట్ 2-3 నెలలుగా పీవీఆర్ 1650 నుంచి 1400 వరకు పడటం మనం చూసాము. ఇంకా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఇన్ఫ్యాక్ట్ 1500-1600లో కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ తోటి. అహల్య అడుగుతున్నారు, ఫేకర్ అల్లాయ్స్ 6 months కోసం బై చేసుకోవచ్చా? ఈ స్టాక్ ఎలా ఉంది? అండ్ జేకే టైర్స్ లాంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చా? ఫేకర్ అల్లాయ్స్ ట్రాక్ చేస్తాను, 6 months కోసం ఎలా ఈ స్టాక్ ఉండొచ్చు? ఫేకర్ అల్లాయ్స్లో ఏమీ లేదండి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక బాగా బేరిష్గా ఉన్న స్టాక్. ఈ ర్యాలీలో చూస్తే కనుక రూపాయి నుంచి ఈ మైనింగ్ అండ్ మినరల్స్ కంపెనీ 4 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. సో పూర్తిగా ఇది స్పెక్యులేటివ్ స్టాక్, ఫండమెంటల్గా గొప్ప ఏమీ కనిపించట్లేదు. సో నా ఉద్దేశం ప్రస్తుతానికి బాగా వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి 4 రూపాయలు ట్రేడ్ అవుతుంది, అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ జేకే టైర్స్ గురించి కూడా అడుగుతున్నారు, 1 year టైం హోరైజన్ కోసం జేకే టైర్స్ పిక్ చేసుకోవచ్చా? జేకే టైర్స్ టైర్ స్టాక్స్ అన్నీ కూడా ఆ మధ్య మనం చూస్తున్నాము. గత ఏడాది బట్టి పోయిన 2016 ఏప్రిల్ మేలో కరెక్ట్గా ఇదే నెలలో చూస్తే కనుక మనకి 80 రూపాయల్లో ఉన్న స్టాక్ 180 రూపాయల వరకు వెళ్ళింది. ఆ మధ్య చాలా అనుకున్నాం కూడా, రబ్బర్ ప్రైసెస్ కూడా బాగా తగ్గుతూ రావడంతో టైర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ప్రస్తుతానికి ఈ స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో బాగా అప్మూవ్ రావడం మనం చూస్తున్నాము. 110 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగింది, 50-60% వరకు పెరిగింది. ఈ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా బులిష్గానే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే మటుకు 180 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్కి తీసుకునే స్టాక్ కాదనిపిస్తుంది. ఒకవేళ కనుక స్టాక్లో కనుక ఏదో మార్కెట్లో పాటు ఒక కరెక్షన్ వచ్చిందంటే కనుక డిప్లో నెక్స్ట్ 1 year కోసం అయితే జేకే టైర్స్ తీసుకోవచ్చు. ఓకే, ప్రతాప్ రెడ్డి రాయ్పూర్ నుంచి మరో కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అలంబిక్ ఎంతకాలం హోల్డ్ చేస్తారండి 2 స్టాక్స్ని ఇప్పుడు పిక్ చేస్తే? ఓకే, జస్ట్ టార్గెట్ ఓరియంటెడ్ ఇది తీసుకుంటున్నారు. అలంబిక్ అండ్ యూఎఫ్ఓ. అలంబిక్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. 700 రూపాయల నుంచి 500 రూపాయల బిల్లోకి కూడా రావడం మనం చూస్తున్నాము. మొన్న Q4 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. అంత క్రితం లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్. సో కాబట్టి అలంబిక్ లాంగ్ టర్మ్లో బాగా రిజల్ట్స్ బాగా రిటర్న్స్ కూడా రావడం మనం చూస్తాము. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ప్రస్తుతానికి వీక్గా ఉంది. ఫార్మా సెక్టర్లో వచ్చిన ఒక బౌన్స్ బ్యాక్ అనేది మనకి అలంబిక్లో రాలేదు. సో ప్రస్తుతానికి ఫండమెంటల్గా ఓవరాల్గా బాగున్నా కూడా లాస్ట్ ఈ మధ్య క్వార్టర్లో అంత బాగా రానప్పటికీ ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి ఉంది. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ముఖ్యంగా స్పెక్యులేటివ్ షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ అవాయిడ్ చేయండి. యుఎఫ్ఓ మూవీస్ కూడా చూస్తే కనుక 650 రూపాయల నుంచి ఈ మార్కెట్ ర్యాలీలో 360 రూపాయల వరకు రావడం అందిస్తున్నాము. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఈ కంపెనీ టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2 quarters కొంచెం రిజల్ట్స్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గటం మనం చూస్తున్నాము.
యూఎఫ్ఓ మూవీస్లో. సో ప్రస్తుతానికి యూఎఫ్ఓ వీక్గా కనిపిస్తుంది, బేరిష్గా ఉంది, కాబట్టి అవాయిడ్ చేయండి యూఎఫ్ఓని. ఓకే. అండ్ మరొక మెయిల్ యాక్సిస్ బ్యాంక్ గురించి వల్లి అడుగుతున్నారు. 570 రూపీస్లో యాక్సిస్ బ్యాంక్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యాక్సిస్ బ్యాంక్ హోల్డ్ చేయండి, ఎందుకంటే గత 3 నెలలుగా చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. ఒక 550 నుంచి 490 రూపాయల మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. మొన్న ఈ 2 రోజుల క్రితం చూస్తే కనుక 500 రూపాయల నుంచి స్లైట్గా బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మటుకు సైడ్ వేస్ ఇండెసిసివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. చాలా కాలం బట్టు ఒక రేంజ్లోనే, ఇదే రేంజ్లో 500 రూపీస్ మధ్యన ఒక ఊగిసలాటం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో కొంచెం లాటిన్ అమెరికా కంట్రీస్లో ఒక కొత్త బిజినెస్ వెంచర్స్ తోటి కొంచెం పాజిటివ్ రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. మొన్న Q4 రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గానే రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం హోల్డ్ చేయండి. బహుశా ఈ క్వార్టర్ రిజల్ట్స్ కనుక పాజిటివ్గా వచ్చి 520 రూపాయలు రెసిస్టెన్స్ని కనుక బ్రేక్అవుట్ అయిపోతే మీకు మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. 550, 560 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అప్పుడు. ఓకే. అండ్ ఇందిరా అడుగుతున్నారు రిలయన్స్ క్యాపిటల్ గురించి, వైజాగ్ నుంచి. రిలయన్స్ క్యాపిటల్ ఓకే, 1 ఇయర్ హోమ్ ఫైనాన్స్ ఏదో ఫ్రీ ఇస్తున్నారట రిలయన్స్ క్యాపిటల్ కొంటే. యూఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్, ఎందుకంటే మార్కెట్లో మీరు షేర్ కొనడం వల్ల ఫ్రీ హోమ్ ఫైనాన్స్ ఇస్తారన్న దీనికి సంబంధించిన క్లారిటీ అయితే మాకు లేదు. బట్ మీరు రిలయన్స్ క్యాపిటల్ షేర్ గురించి అడిగితే నేను సమాధానం చెప్పగలం. రిలయన్స్ క్యాపిటల్ ఈ మధ్య నిప్పాన్ లైఫ్ నుంచి ఒక పాజిటివ్ ట్రేడ్ జరగడం మనం చూసాము. అలాగే ఎఫ్ఐస్ కూడా ఈ మధ్య రిలయన్స్ క్యాపిటల్ కూడా బాగా కొన్నారు. ఈ స్టాక్ 550 రూపాయల నుంచి ఇంచుమించు 700 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక రిలయన్స్ క్యాపిటల్ 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు పెరిగి డబల్ అవడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ కనిపిస్తుంది. ఒక చిన్న డిప్ వచ్చాక లాంగ్ టర్మ్ కోసం రిలయన్స్ క్యాపిటల్ బై చేయొచ్చు. చిత్రవారధి అన్న పేరు మీద మెయిల్ వచ్చింది. చాలా స్టాక్స్ రాశారండి, 10 స్టాక్స్ రాశారు. ఇన్ని స్టాక్స్ ఈ వేదిక ద్వారా మనం డిస్కస్ అయితే చేయలేము. కొన్ని స్టాక్స్ తీసుకుందాము. వాటిల్లో మీరు తీసుకున్న స్టాక్స్ అని కూడా ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్, మంచి పోర్ట్ఫోలియో మీరు బిల్డ్ చేసుకున్నారు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఏషియన్ పెయింట్స్ 1148 అండ్ క్యాపిటల్ ఫస్ట్ అట్ 799. ఒకసారి బ్రీఫ్గా ఏమైనా చెప్తాను, ఏమైనా పోర్ట్ఫోలియో చర్నింగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, క్యాపిటల్ ఫస్ట్, ఐషర్ మోటార్స్, హెచ్పిసిఎల్, నవీన్ ఫ్లోరిన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఎస్ఎంఎల్ ఇసుజు, టీవీఎస్ శ్రీచక్ర, ఎస్ బ్యాంక్ అన్ని డిఫరెంట్ సెక్టర్లో మంచి ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ పిక్ చేశారు. ఈ స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ కావాల్సిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా మీ లిస్ట్లో? ఒక్కసారి లిస్ట్ చూస్తే కనుక తెలుస్తుంది. ఏషియన్ పెయింట్స్ హోల్డ్ చేయండి, ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. బీపీసీఎల్ కూడా చూస్తే కనుక బాగా పెరుగుతూ వచ్చింది. కొంచెం పాజిటివ్ న్యూస్లో కూడా రావడం మనం చూస్తున్నాము ఈ బీపీసీఎల్. సో క్యాపిటల్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక క్యాపిటల్ ఫస్ట్ కూడా బాగా పెరగడం కూడా మనం చూస్తున్నాము. అలాగే మనకి నవీన్ ఫ్లోరైన్ గురించి అడుగుతున్నారు. అది కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా పెరిగింది. మేజర్ పీక్స్లో కూడా ఉండడం మనం చూస్తున్నాం. సో కాబట్టి నవీన్ ఫ్లోరైన్, క్యాపిటల్ ఫస్ట్ కూడా హోల్డ్ చేయండి. ఇవాళ స్టాక్ స్ప్లిట్ కూడా అయింది, ఎక్స్ డేట్ అయింది. 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ని 2 రూపాయల ఫేస్ వాల్యూ కూడా మార్చారు. దాంతో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్ కనిపిస్తుంది కూడా. 3% దాకా నవీన్ ఫ్లోరిన్లో జంప్ వచ్చింది. సో నో నీట్ వరీ అండి, మంచి డీసెంట్ సెట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీరు బిల్డప్ చేసుకొని కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్. అండ్ అన్నట్టు మనకి బులెటిన్ రన్అప్ చేయాల్సిన సమయం వచ్చింది. 50 పాయింట్స్ ప్లస్లో, 51 పాయింట్స్ ప్లస్లో 9,880 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 171 పాయింట్స్ ప్లస్లో 31,883 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? మార్కెట్ డే హై దగ్గరే 9,880-90 దగ్గర పీక్ ఏర్పడటం మనం చూసాం పొద్దున. సో ఆ లెవెల్ దగ్గరే కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో కూడా మార్కెట్ కొంచెం స్థిరంగానే ఉంది. కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో స్టడీగా ఉంది. సో నిన్నటి ఫాల్ తర్వాత మళ్ళీ వాళ్ళ మార్కెట్ కొంచెం రికవరీ అయినట్టు కనిపిస్తుంది. సో కొంచెం ఏమాత్రం కనుక 9,900 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ లెవెల్ బహుశా వాళ్ళు పరీక్షిస్తుందో లేదో తెలీదు. రేపు కనుక ఏమాత్రం నిలబడిందంటే 10,000 కూడా దాటే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ హోల్డ్ చేయండి, స్థిరంగానే ఉంది. ఒకవేళ ఇంట్రాడే కనుక 9850 కింద దిగి ట్రేడ్ అవుతే అప్పుడు ఒక మైనర్ వీక్నెస్ వస్తుంది. ఓకే, అనొడితే బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.